हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासास्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शरज्योत्स्ना शुद्धां शिशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकगुटिकाः पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते ह्रीङ्कारासनगर्भितानलसिखां सौक्लीङ्कणां बिभ्रतीं सौवर्णां वरधारिणी वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सोमभयात् कठोपनिषत् भागे अत्र द्वितीयाध्याये अत्र मन्त्रः पुरम् एकदशद्वारम् अजस्यावक्रचेतसः अनुष्ठाय न शोचति विमुक्तश्च विमुच्यते। ఏతద్వైతతు ఏ నచికేత, నీవు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇదే. ఏతత్ వైతత్. ఏతత్తు నువ్వు అంటున్నావే, చనిపోయిన తర్వాత మనిషి ఆ ఆత్మ ఏమైపోతుంది ఏమనేటువంటిది అడిగావే, దానికి ఇదిగో ప్రారంభం చేస్తున్నాను, చెబుతున్నాను. పురం ఏకదశద్వారం. పురం మన దేహం అనేటువంటి పురానికి ఏకదశ ద్వారం 11 ద్వారాలు ఉన్నాయి, 11 రంధ్రాలు ఉన్నాయి అని అర్థం. అనగా 11 వాకిళ్ళు ఉన్నాయి అని అర్థం. ఈ 11 వాకిళ్ళు అని అంటే 9 వాకిళ్ళు అందరికీ తెలిసినటువంటివి, 9 లెక్క పెట్టుకుంటే. మిగిలిన 2 వాకిళ్ళు ఏమిటంటే ఒకటి నాభి, ఇంకొకటి ఏమో బ్రహ్మరంధ్రం. ఈ 2 అనమాట. మొత్తం కలుపుకుంటే 11 ద్వారాలైనవి. ఈ 11 ద్వారాలు ఉన్నటువంటిది మన శరీరం. మన శరీరాన్ని ఒక పురం, ఒక పట్టణంగా ఇక్కడ పోలిక చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఉపనిషత్తులలో ఎక్కువ భాగం ఉపమాలంకారాలు వస్తాయి. ఉపమాలంకారం అంటే మనకు తెలిసింది పోలిక, ఉపమానం. ఒక ఉపమానం చెబితే అప్పుడు కానీ అది బాగా అర్థం కాదు. ఇది మనకు సహజంగా ఉన్నది, మామూలు లోకరీత్యంలో కూడా ఉన్నది. ఉపమానం ఎక్కువగా చెబితేనే కానీ అది భావం అర్థం కాదు. అందుకని ఇక్కడ ఒక ఉపమానం చెబుతున్నారు. ఏమిటంటే అది ఒక పురము. పురం అనేటప్పటికి ఏమొస్తుంది, పట్టణం అంటే ఆ పట్టణానికి 4-5 రకాలైనటు 10 రకాలైనటువంటి మరి దారులు ఉంటాయి. దారులు ఏ దారి నుంచి అయినా ఆ టౌన్లోకి రావచ్చు. అవేనమాట రంధ్రాలు అనమాట. అవి ఆ టౌన్ అంటే పెద్ద నగరం. అది ఆ నగరాల్లో ఉండేటువంటి వాడు రాజుగారు ఉంటాడు. ఇప్పుడు ఒక రకంగా మనం ఆలోచిస్తే, మహా రాజ్యం ఉంది అనుకోండి, ఆ రాజ్యాన్ని ప్రభువు ఎవరంటే ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజ్యం అనేటువంటిది మన శరీరం. ఆ శరీరంలో రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు ఎవరంటే ఆత్మ. అది
ఎప్పుడైతే రాజుగారు అనేటప్పటికీ పురము రాజుగారు అనేటప్పటికీ ఏమనొస్తుందంటే రాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు మంత్రులు, అధికారులు, సైనికులు ఇట్లా ఈ విధంగా మనకు సహజంగా వెంటనే అర్థం వచ్చేస్తుంది పురం అనేటం. అట్లనే మన శరీరంలో కూడా మంత్రులు ఉన్నారు, అట్లానే సేనాపతులు, నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. అనగా అర్థం ఎవరు అనమాట? వీళ్ళందరూ సమస్త దేవతలందరూ కూడా మన శరీరంలో ఉన్నారు. ఈ శరీరంలో ఉన్న సమస్త దేవతలందరూ కూడా ఎవరిని ఆశ్రయించి ఉన్నారు? ఆ పరమాత్మను ఆశ్రయించి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు 11 ద్వారాలను పోలిక చెప్పేసి అటువంటి మన శరీరం అనేటువంటి పురంలో ఆయన రాజుగారు కూర్చొని ఉన్నాడు. ఎవరంటే పరమాత్మ అనేటువంటి ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు రాజుగారి దర్శనం కావాలండి, టౌన్కి వెళ్ళాడు, నగరానికి. రాజుగారి దర్శనం కావాలంటే ఎక్కడో కోట దగ్గర అక్కడ ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆ భటులు ఉంటారు, అయ్యా రాజుగారి దర్శనం కావాలి, నేను పోవాలి అని అంటే పోవా, ఏంటి రాజుగారు అంటే ఏమనుకున్నావు, పోవా అని అంటారు. అనేటప్పటికీ సరే అని పక్కన నెట్టేశారు. వాడు కాస్త రాజుగారి దగ్గర పోలేదు కానీ అని కాసేపు ఆగాడు. ఈలోపు కాళిదాస్ గారు వస్తున్నాడు. కాళిదాస్ గారు వచ్చేటప్పటికి ఈ భటులు కాస్త తలలు వెంచి నమస్కారం పెట్టి ఏం మాట్లాడకుండా అందరు తొలిగారు. సరాసరి అనుభూతూ ఉన్నాడు. ఏమిటి ఇక్కడ తేడా అంటే, మహాజ్ఞాని అనేటువంటి వాడు ఉన్నాడే, ఆ జ్ఞానవంతుడికి మాత్రం ఎదురు లేదు, సరాసరిగా ఈ తలుపులన్నీ తెరుచుకుంటాయి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం సహజంగా లోకంలో ఇలా, అందుకనే పురము అనేటువంటి మాట పోలికతోటి చదువుతున్నాడు అట్లా అనమాట. అటువంటి జ్ఞానవంతుడు వచ్చేటప్పటికి ద్వారాలన్నీ తెరుచుకుంటాయి, ఆ రాజుగారిని దర్శనం చేసుకోవడానికి వెళతాడు. అలానే మనము ఆ రాజుగారిని దర్శనం చేసుకోవాలనుకోండి, జ్ఞానం కనుక ఉంటే, మనం ప్రజ్ఞ కనుక ఉంటే రాజుగారిని దర్శనం చేసుకుంటాం, అనగా ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రంలో చెబుతున్నాడు. రాజుగారిని దర్శనం చేసుకోవాలి అంటే, ఆత్మను దర్శనం చేసుకోవాలంటేట అజస్య అవక్రచేతసః, అజస్య జన్మరహితునికి అవక్రచేతసః ఎటువంటి వాడై ఉండాలి? వాడు దర్శనం చేసుకునేటువంటి వాడు అంటే అవక్రచేతసః. అవక్రం అంటే అకుంఠితమైనటువంటి, చేతసః ప్రజ్ఞ గలవానికి. అకుంఠితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఆత్మను దర్శనం చేసుకుంటాడు. అకుంఠిత అనే మాట వేశాడు. అంటే అర్థం ఏమిటనమాట? మొక్కవోని అనగా అర్థం ఏంటి? దృఢమైన అని అర్థం అండి. దృఢమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడికి అవకాశము దొరుకుతుంది ఆత్మ సాక్షాత్కారానికి. ఈ దృఢమైన ప్రజ్ఞ అనేటప్పటికీ ఏమిటంటే ఒక విశేషం. ఇప్పుడు మనం ఈ ఉపనిషత్తు చదువుకుంటున్నాం, సరే ఇవన్నీ చదువుకున్నాం, అర్థమైంది, బాగానే ఉంది. ఇంకా ఇట్లా ఈ విధంగా ముఖ్యమైన ఉపనిషత్తులు ఒక 10 ఉన్నాయి. సరే అవి కూడా చదువుకుంటే ఆత్మ గురించి బాగా తెలుసుకుంటుంది అని అయిపోతుంది. ఈ ఒకటి అయిపోయిన తర్వాత రెండోది మొదలుపెట్టాం. సరే ఒకళ్ళు ఏం చేశారనమాట, ఒకటి చదువుకున్నాక చాలే ఒకటి చాలే, ఎందుకు ఇవన్నీ, ఒకటి ఉంటే చాలు కదా అని అంతటితో వదిలేసేసి ఇక వేలకుండా కూర్చున్నాడు. నేను కూడా చదివాలేనండి అంటే ఏమిటి? దృఢమైన ప్రజ్ఞ ఉందా, సంపాదించాడంటే లేదు, అది అర్థం. ఒక ఉదాహరణ, నీ ప్రజ్ఞ ఒక్కరోజు వచ్చేది కాదు, ఇది ఒక్కటి దాంతో వచ్చేది కాదు, ఇది నిరంతరము సాగేటువంటి ఒక కృషి. అలా ఉంటేనే అనమాట అది. అందుకని అది అవక్రచేతసః అని అర్థం అనమాట. అవక్రచేతసః అనమాట. అవక్రచేతసః అంటే అకుంఠితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వానికిట. ఇక ఇంకా అజస్య జన్మరహితునికి అనుష్ఠాయ ధ్యానించగా, ఆ జన్మరహితుడు ఎవరు? ఆ పరమాత్మ. అజస్య అంటే షష్ఠీ విభక్తి వేశాడు ఇక్కడ. అజహ వచ్చిందా మనకు? దీనిలో భగవద్గీతలో అజహ వచ్చింది కాబట్టి జ అంటే పుట్టుక, దాని వ్యతిరేకంగా నయ్యర్థంలో వస్తే అజహ పుట్టుక లేనివాడు అని అర్థం అనమాట. ఆ పుట్టుక లేనివాడు ఎవరయ్యానంటే పరమాత్మ.
ఆ పరమాత్మని అకుంఠితమైనటువంటి ప్రజ్ఞాదీష్టతో అనుష్ఠాయ అనుష్ఠాయ ధ్యానించగా, అది ధ్యానించగా ఆ పరమాత్మ మనలో ఉన్నాడు, ఆ పరమాత్మని ధ్యానించగా అప్పుడు అతనికి నశోచతి దుఃఖించడు. దుఃఖించడం అంటే ఈ సంసారం అనేటువంటి దుఃఖము నుండి పోయి అనగా విముక్తుడై, విముక్త అప్పుడు విముక్తుడై స్వతంత్రుడై అప్పుడు విముచ్యతే ఈ శరీరము నుండి విడిపడిపోతాడు అని అర్థం. ఈ శరీరము నుండి విడిపడిపోతాడు. ఎవరు విడిపడిపోయేది అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ బయటికి వెళ్ళిపోతాడు. ఇది అర్థం. ఇక్కడ ఒక గొప్ప విశేషాన్ని పెట్టాడు. ఏమిటనంటే రాజుగారు ఆ పట్టణం పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన. సరే మనం చెప్పుకున్నాను, రాజుగారు అనేటప్పటికల్లా సేనాపతులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కదా. అది ఇప్పుడు యుద్ధం వచ్చి పడది. యుద్ధం వచ్చి పెట్టేటప్పటికి వాడు బలవంతుడైనటువంటి వాడు రాజు, అవతల వాడు. దాంతో ఏమైంది, క్రమక్రమంగా తనకున్నటువంటి ఈ సేనాపతులు వాళ్ళందరూ కూడా పోయినారు. వాళ్ళందరూ ఇక ఈయన గారు ఏం చేశాడనమాట, ఈయన కొట్టుకుంటా ఈయన కూడా చంపేస్తారు. అందుకని ఏం చేస్తాడని అంటే ఈయనకి రహస్య ద్వారాలు ఉంటాయి రాజులకు. ఆ రహస్య ద్వారం ఎవడికి తెలియదు. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ రహస్య ద్వారాన్ని ఓపెన్ చేసుకొని పారిపోతారు. ఆ పారిపోతారు. ఇక అప్పుడు వాళ్ళు శత్రురాజులు లోపలికి వచ్చినా కానీ అసలు వాడు విడిచెక్కడు. శత్రువులు ఏం చేస్తారంటే ఎప్పుడైనా రాజుగారిని పట్టుకొని బంధించో చంపడమో చేస్తారు. ఎందుకో తెలిసినా చేసేది వాళ్ళు, మిగిలిన వాళ్ళని ఎంతమందిని చంపినా రాజుగారిని చంపాలి. రాజుగారిని చంపకపోతే ఏమవుతుందంటే ఆ రాజుగారు మళ్ళీ ఎక్కడో దాక్కొని వెళ్ళి మళ్ళీ సేనంతటి సమీకరించుకొని మళ్ళీ యుద్ధానికి వస్తాడు. అందుకని శత్రుశేషం వ్రణశేషం రుణశేషం నకర్ణ శేషయేత్ అనేవాడు సూత్రం చెప్పాడు. ఏమాత్రం ఉంచాడంటే మళ్ళీ వస్తాడు అని అర్థం. అది అందుకని ఏం చేస్తారంటే ఆ శత్రువులు రాజు చంపేస్తారు. అందుకని రాజుగారు ఏం చేస్తాడనో తప్పించుకోవాలి. తప్పించుకోవడానికి ఆ పట్టడానికి రహస్య ద్వారం ఏదో ఆ రాజుగారికి తెలుసు, అందరికీ తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాడు, రహస్య ద్వారం నుంచి దూరి చివరికి దానిలో నుంచి అవతల ఎక్కడో అది పోయేది బయటకు అడవులకో ఎక్కడికో తీసుకుపోయింది. అడవులకు పోయి అడవుల్లో పోయి కూర్చున్నాడు. ఇది మనకు భౌతికంగా కనపడేది. ఇప్పుడు దీనిలో ఏం చెబుతున్నాడు అనంటే ఈ రాజుగారు అనేటువంటి ఆత్మ ఉన్నాడే, ఈ ఆత్మ పారిపోవాల్సి వచ్చింది. ఎట్లా పారిపోవాల్సి వచ్చింది, ఈ శరీరం అనేది ఉడికిపోతున్నది. ఇంకా శరీరం అనేది ఉడికిపోతుంది. ఎట్లా అంటే తపస్సు చేత ఉడికిపోతున్నది. ఇంకేది ఈ శరీరం నిలబడేటట్టు లేదు. శరీరం నిలబడేటట్టు లేదు. ఇంద్రియ సంయమాజ్ఞలో పడేశాడు, అందులో తీసుకొచ్చి దీన్ని పడేటట్టు లేదు. ఇక మనకు అన్నిటికీ ప్రమాదం వచ్చి పడదురా ఇంకా. కాబట్టి ఆ రాజుగారు ఏం చేశాడనంటే సో ఏంటి రహస్యమైనటువంటి ఏదైతే ఉన్నదో ద్వారం, అది ఏమిటంటే ఊర్ధ్వంగా ఉన్నది. ఊర్ధ్వంగా ఉన్నటువంటి రహస్య దాన్ని పైకి చూశాడు. ఒక్కసారి పైకి చూశాడు, కిందకి చూడలే, పైకి చూశాడు. పైకి చూసేటప్పటికల్లా మన ద్వారం కనపడదురా అన్నాడు. ఒక్కసారి జంప్ చేసేసాడు, బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళి రక్షణ వదిలేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, శరీరం మాత్రం పడిపోయింది. ఈ శరీరం పడిపోయింది. అనగా ఈ పురం అనే దాన్ని వాడు వదిలేశాడు. ఈ రాజుగారు వదిలేసేసాడు. తర్వాత సంగతి చూసుకుందాంలే, నేను బతికుంటే బాగానే ఉంటుందని ఆయన పారిపోయినాడు. అట్లనే ఆత్మ అనేటువంటిది ఏం చేశాడు, ఇక నాకు ఈ శరీరంతో నాకు పని లేదు, ఈ శరీరంతో నాకు పని లేదు అనగా జన్మరాహిత్యము. ఎప్పుడైతే ఊర్ధ్వంగా వెళ్ళాడో ఆ ఊర్ధ్వంగా వెళ్ళినప్పుడు జన్మరాహిత్యము, ఇది అర్థం. ఇంత చేసుకోవటానికి ఇక్కడ ఒక పదం వేసాడు, ఏంటంటే అవక్ర చేతసహ, అది పదం. ఇది పదం అనేటువంటిది ఎంతటి అర్థమైనటువంటి చూడండి. అకుంఠిత దీక్ష కలిగినటువంటి వాడు, అకుంఠిత దీక్ష ఉండాలి. దానిలో ఏమిటి, దేనిలోనంటే చేతసహ అనగా ఈ ప్రజ్ఞ జ్ఞానము, వీటిల్లో అంతటి దీక్ష ఉండాలి. అంతేగాని అది ఏదో కొద్దిసేపు అట్లా ఉన్నాం ఇది అంటే కుదరదు. అది ఒక తపస్సు లాగా ఉండాలి.
దీర్ఘకాలికంగా ఉండాలన్నమాట. అది అందుకల అకుంఠిత దీక్ష అనేటువంటిది ఉండాలి, ప్రజ్ఞగాని ఉండాలి. ఆ ఉన్నటువంటి వాడు అనుష్ఠాయ, ఆ అజస్యని అనుష్ఠాయ, అజస్యని అనుష్ఠాయ అనగా పుట్టుక లేనటువంటి వారిని జన్మరహితునికి అనుష్ఠాయ ధ్యానించితే చివరికి ఈయనకి దుఃఖం అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. అనగా సంసారం అనేటువంటి దుఃఖము ఉండనే ఉండదు అని చెబుతున్నాడు. దుఃఖము అనేటప్పటికల్లా భౌతికంగా అందరూ అనుకుంటారు, ఏముందిలే కాలికి దెబ్బ కలిగితే ఏడుస్తూ కూర్చుంటారు, ఎవరో పోతే ఏడుస్తూ కూర్చుంటారు, ఈ విధంగా ఉంటారు. అది కాదు ఈ దుఃఖం. ఈ సంసారం అనేటువంటి దుఃఖం ఏంటంటే చాలా భయంకరమైనటువంటిది. అంటే అర్థం ఏంటి? సంసార సాగరం అని అర్థం. సాగరంలో ఉండేటువంటి ఏముంటే మొసళ్ళు ఉంటాయి, అవి పీక్కు తింటుంటాయి, అట్లా ఉంటాయి. అలా సముద్రంలో మునుగుతుంటే అబ్బా చల్లంగా ఉంది, బాగానే ఉంది అంటుంటాడు ఒక నిమిషం, మళ్ళీ వెంటనే అది వచ్చి ఆ కాలు పట్టుకొని లాగుతుంటుంది. అయ్యో కాలు పట్టుకొని లాగుతున్నదే ఇదేనని మళ్ళీ వాళ్ళు చేస్తాడు. ఇట్లా ఈ విధంగా సుఖాలు దుఃఖాలతోటి ఎప్పుడు ఉండిపోయి దుఃఖం వచ్చినప్పుడల్లా ఏడుస్తూ కూర్చుంటాడు. ఇది నిరంతరం వీడు చేసుకుంటున్నటువంటిది ఇది. అందువలన దీని నుంచి బయటపడాలి. ఆ బయటపడటానికి ఆ ఆత్మను నీ యొక్క లక్షణం ఏమిటంటే అవక్ర చేతసహ, అకుంఠితమైనటువంటి దృఢమైనటువంటి ప్రజ్ఞతో ఆ అజస్యను నీవు ధ్యానించుము. అప్పుడు నీవు స్వతంత్రుడవై, స్వతంత్రుడు ఆత్మ అనేటువంటి వాడు స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఎవరి మీద ఆధారపడి ఉండేటువంటి వాడు కాదు. అనగా ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మ యందే మిగిలిన వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు. పరమాత్మ యందే అందరూ మిగిలినటువంటి వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు, అటువంటి వాడు అనమాట ఈయన. ఈయన ఆ శరీరము నుండి విముచ్యతే, బయటపడిపోతాడు అని చెబుతున్నాడు. ఇది భగవద్గీతలో మనకి ఎట్లా వచ్చింది అంటే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అవినశ్యత్సు, అవినశ్యం అంటే నశించినటువంటి వాడు. ఆ నశించినటువంటి వాడు అంటే అజస్య అని అనమాట. అట్లమాట ఆయన వినశ్యత్సు, నశించేటువంటి వాటిల్లో తిష్టంతం పరమేశ్వరం. నశించేటువంటి ఏమిటి? ఈ శరీరాలు. ఈ శరీరాలు నశించేవి, వాటిల్లో తిష్టంతం కూర్చున్నాడు. ఇదే గొప్ప విశేషం చెబుతున్నాడు. ఆ కూర్చున్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను యహ పశ్యతి సహ పశ్యతి, ఎవడైతే చూస్తూ ఉంటుంటాడో వాడే పశ్యతి అనగా చూచినవాడు, అనగా ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు, వాడే ఆత్మను దర్శించుకున్నవాడు అని అర్థం. లోపల ఉన్నటువంటి వాడు ఎవడో వాడిని చూడాలి. ఆ చూసినటువంటి వాడే దర్శనము. వాస్తవానికి కళ్ళు ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే పరమాత్మను చూడండి అని అర్థం. అది కంటి యొక్క, అందుకని దర్శనం అని అర్థం. ఇప్పుడు మనం ఆలయానికి పోయి వస్తుంటే ఎవరన్నా వస్తుంటే ఏమంటే దర్శనం అయిందా? దర్శనం అయిందండి. ఏమిటి దర్శనం అంటే పరమాత్మను దర్శనం. పరమాత్మ అంటే అక్కడ ఉన్న ఒక రాయిని చూసామని కాదు అర్థం. అది ఇదనమాట. అట్లా పరమాత్మను, అట్లనే మనకు మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి. అది అంత విశేషం చెబుతున్నాడు. ఈ శరీరం అనేటువంటిది 11 ద్వారాలు ఉన్నటువంటి శరీరం. ఈ శరీరంలో నుంచి బయటికి రావాలి అని చెబుతున్నాడు. ఎంత ఉన్నాడు అజస్య అంటే అంత క్రితం వచ్చింది కొలత వచ్చింది. ఏమిటి ఆ కొలత? ఎంత వచ్చింది అనమాట? అంగుష్ఠమాత్రక పురుష అక్కడ వచ్చింది. అంగుష్ఠమాత్ర పురుష, మన శరీరం హృదయంలో అంగుష్ఠమాత్ర అని చెప్తున్నారు. కాబట్టి అంత ఉన్నాడు. అంత ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడండి అని అంటే తెల్లగా జ్యోతిరివ అధూమక. అది అధూమక, పొగలేని జ్యోతి. అంటే ఒక మంట వండుతున్నది, సహజంగా అగ్ని వండుతున్నది అంటే పొగ వస్తుంటుంది, కానీ ఇది పొగలేని అగ్ని. అట్లా అనమాట. అలా ఉన్నాడు. ఎంత ఉన్నాడు? బొటన వేలంతా ఉన్నాడు అని చెప్పుకునేటువంటిది వచ్చింది. ఆ విషయం మళ్ళీ కూడా మధ్యలో వస్తుందన్నమాట ఇది. కాబట్టి అంగుష్ట మాత్ర పురుషోభోవ అనేటువంటి విషయం దీనిలో వస్తున్నది. కాబట్టి ఇంతవరకు మనం తెలుసుకున్నది, మనకు 11 ద్వారములు ఉన్నాయి. ఆ 11 ద్వారములు అనేటువంటి ఈ శరీరంలో
ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను అకుంఠితమైనటువంటి ప్రజ్ఞతో మహాజ్ఞానంతో దీంతో తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. అని ఈ విషయాన్ని భగవద్గీతలో 15వ అధ్యాయంలో ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చాడు. 15వ అధ్యాయం ప్రారంభంలో సంసారం అనేటువంటి వృక్షం అన్నాడు. ఖడ్గం తీసుకో అన్నాడు. కత్తి తీసుకుంటే మంచి పదునైన కత్తి తీసుకుంటే ఎంత మహావృక్షాన్ని టగటగా ఛేదించేసేయచ్చు. అట్లనే నీవు జ్ఞాన ఖడ్గం అనేటువంటి దాన్ని తీసుకో, సంసారం అనే వృక్షాన్ని నరికి పారేసేయి. ఆ నరికేసేస్తే అప్పుడు నీకు కనపడుతూ ఉంటుంది రా అని చెప్పాడు. అది ఆ విషయమే ఇక్కడ అకుంఠితమైనటువంటి దృఢమైనటువంటి దీక్ష ఉండాలి. ఆ వృక్షాన్ని నరకాలి అంటే, ఆ నరకాలంటే కత్తిని పట్టుకోవాలి. ఆ కత్తి ఎవరిస్తారు? కత్తులు కొట్లో దొరకవు. ఈ కత్తులు ఇచ్చేది ఎవరనంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వ. ఆయన ఇస్తాడు కత్తులు, బాగా పదునైనటువంటి కత్తులు ఇస్తాడు. ఈ కత్తులతో ఉపయోగించరా నువ్వు ఆ సంసారం అనే వృక్షాన్ని ఛేదించరా అని చెప్పేస్తాడు. అలా చేస్తాడు. అట్లా అనమాట అది. కాబట్టి ఆ అట్లా అనగా అర్థం ఏంటి? చివరికి జ్ఞానం అనేటువంటిది పట్టుకుంటే అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటిది చివరికి చెబుతున్నాడు అనమాట. అది అని చెబుతూ ఇంకా పోతే మరి ఆత్మ అనేటువంటి ఆయన సర్వత్రా ఉన్నాడండి అని అర్థం. సర్వత్రా ఉన్నాడు. అయితే ఈ ఆత్మ సర్వత్రా ఉన్నాడనే మాటని ఈ మంత్రంలో, 2వ మంత్రంలో ఎలా చెబుతున్నాడు? అనా లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ విధంగా ఉన్నాడని చెప్పాడు. సరే, ఈ మరలా తర్వాత ఆత్మని గురించి మళ్ళీ చెబుతున్నాడు. ఏమిటంటే హంసక్ శుచిషతు. ఈ మంత్రంలో తకారాంత హలంత శబ్దాలు వస్తాయి. అనంత శబ్దాలు వస్తాయి. ఇది ఒక ఒక విశేషంగా ఉంటుంది ఈ మంత్రం. మిగిలిన దాని శ్లోకాలుగా ఉంటుంది, ఇది అట్లా ఉండదు. ఇది మంత్రంగా ఉంటుంది. చూడండి, హంస శుచిషతు వసు అంతరిక్షసతు. వసు అంతరిక్షసతు హోతా వేదిషతు. హోతా వేదిషతు అతిథి దురోణసతు. అతిథి దురోణసతు నృషతు వరసతు ఋతసతు వ్యోమసతు అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహతు. ఇది అనమాట. ఇది ఇక్కడ వచ్చి ఇన్ని లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట ఈయన. హంసక శుచిషతు. హంసక శుచిసత్తు. హంసహ ఈ ఆత్మ గురించి చెబుతున్నాడు. మొట్టమొదట సూర్యుడు. సూర్యుడికి హంసహ అని ఉన్నది అనమాట. ఈ సూర్యుడు అనేటప్పటికి మనకు ఆకాశం వైపు చూస్తాం. సూర్యుడు అనేటప్పటికి ఆ సూర్యుడు నిర్మలమైనటువంటి ఆకాశంలో శుచిషత్ అంటే నిర్మలమైనటువంటి ఆకాశంలో ఈ హంసహ ఉన్నాడు అని చెబుతున్నాడు. అనగా నిర్మలమైనటువంటి ఆకాశంలో హంసహ ఉన్నాడు అని అంటే ఈ హంసహ ఎవరు? ఆత్మ. మనకి ఇందులో వస్తుందన్నమాట బ్రహ్మసూత్రాల్లో ఆదిత్యుడు బ్రహ్మము అని వస్తుంది అనమాట. అక్కడ దానిలో చాలా విశేషాలతో వస్తాయి అనమాట. అలానే ఇంకా బ్రహ్మసూత్రాల్లో ఇంకా ముఖ్యంగా ఆకాశం అని వచ్చింది. నిర్మలమైన ఆకాశములో అని అర్థం. నిర్మలమైన ఆకాశం దాన్ని సూత్రం ప్రత్యేకంగా బ్రహ్మసూత్రంలో ఆకాశగ తల్లింగాత్ అని వచ్చింది. ఆకాశగ తల్లింగాత్ అని వచ్చింది. ఆకాశం అనేటువంటి బ్రహ్మ పదార్థం అని వచ్చింది అక్కడ. ఇక్కడ ఎందుకంటే మనం ఎక్కడ చదువుకుంటాం? తర్కంలో చదువుకుంటాం. ఆకాశం వస్తుంది, తర్వాత రేపు వస్తుంది అనమాట ఆకాశం గురించి. అప్పుడు తర్కంలో చెప్పింది అక్కడ చెప్పుకునేటువంటి వాటిని నీవు అక్కడ మేళవించుకొని ఆకాశమును బ్రహ్మస్వరూపం అని చెప్పారు. ఏమిటనే విశేషాలు అక్కడ వస్తాయి. బ్రహ్మసూత్రంలో వస్తుంది. ఇక్కడ ఈ ఆకాశంలో సూర్యుడుగా ఉన్నది ఎవరు? ఆత్మ అని అనమాట. ఇంకా తర్వాత ఇంకో విశేషం ఏం చెబుతున్నాడు? వసుహు అని చెబుతున్నాడు. వసుహు అని అంటే సమస్తమునకు ఆధారమైనటువంటిది ఈ ఆత్మ. వసుహు అని అంటే సమస్తమునకు ఆధారమైనది. ఇక్కడ సంస్కృత పదాలు లౌకిక సంస్కృతము, వైదిక సంస్కృతం అని 2 ఉంటాయి. లౌకిక సంస్కృతంలో వసుహు అంటే అర్థము బంగారం.
బంగారం, వసుహు అంటే అర్థం. ఇది మనకు వైదిక సంస్కృతం, ఈ వేద సంస్కృతంలో వసుహు అని అంటే అర్థము ఆధారం. ఇది అంత తేడా వస్తుంది. వైదిక భాషకను లౌకిక భాషకే వచ్చేసి ఉంటుంది అలా అనమాట. వసుహు అనగా ఏమిటనమాట? ఆధారము, సమస్తమునకు ఆధారమైనటువంటిది. సమస్తమునకు ఆధారమైనది అనేటప్పటికి మనకు వెంటనే సరే భూమి కనపడుతున్నది, సరే పైకి కనుక ఒకసారి చూస్తే ఈ సూర్యుడు ఏమిటి ఎప్పుడు అట్లనే ఉన్నాడు, ఈ నక్షత్రాలు ఎప్పుడు అట్లనే ఉన్నాయి, వీడిని ఎవడ పట్టుకున్నాడు, ఎట్లా ఉన్నాడు, సరేననే అంతవరకు సైన్స్ చదువుతున్నాం. ఏం చదువుతున్నాం అంటే సూర్యుడు మధ్యలో ఉన్నాడు, ఆయన చుట్టూ గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉన్నాయి, ఈ గిరగిరా తిరగటం వలన ఈ రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి అని ఈ విధంగా సైన్స్. గిరగిరా తిరుగుతున్నాడు, ఎవడు తిప్పుతున్నాడు రా, ఎవడన్నా ఉన్నాడో తిప్పేవాడు? అది ఒకటి. అసలు సూర్యుడు అనేవాడు అట్లా నిలబడి ఉన్నాడు, ఆ నిలబడి ఉన్నటువంటి సూర్యుడిని ఎవడన్నా పట్టుకున్నాడా? ఆ సూర్యుడికి భూమే కాదురా, ఇంకా నవగ్రహాలు అవి గిరగిరా తిరుగుతున్నాయిరా, ఇంక ఇవే కాదురా 27 నక్షత్రాలు అన్నారు, పైగానేమో సప్తఋషి మండలం అన్నారు, గెలాక్సీలు అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఎవరు పట్టుకున్నారు? అందుకని సమస్తమునకు ఆధారమైనది. ఒక్కసారి కనుక మనం ఆలోచన చూసుకుంటుంటే పరమాత్మ యొక్క శక్తి ఏమిటో పరమాత్మ మనకు కంటికి కనపడలేదు, కానీ అన్నిటి పట్టుకొని ఉన్నాడు. అన్ని ఆ పరమాత్మ పట్టుకొని ఏలబడుతున్నాయి అన్ని అట్లా అనమాట. ఇది దీళ్ళు అనమాట. అదే మనకి అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదట. కాబట్టి వీటన్నిటికీ వెనక ఎవరున్నారు? ఆ ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం దర్శించుకోవాలి. ఆ పరమాత్మయే మన శరీరంలో కూడా ఉన్నాడు అనేటువంటి తెలుసుకోవాలి. అని వసుహు సమస్తమునకు ఆధారమైనటువంటిది. ఇంకా తర్వాత చెబుతున్నారు అంతరిక్షసతు. అంతరిక్ష అనంటే ఆకాశం. ఏమిటి అంతరిక్ష అనేటువంటి దానికి అసలు అర్థం ఏమిటి? రిక్ అంటే నక్షత్రం, రిక్ అంటే నక్షత్రం. అంతః రిక్ అంటే లోపల నక్షత్రాలు ఉన్నాయి, దాన్ని ఆకాశం అంటారు. ఆ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి అంతరిక్షము అనాలి. ఆకాశము అంటే అర్థం ఏంటి? కాశ్రుదీప్తం అనేటువంటి ఈ క్రియాపదం నుంచి కాశ్యతి దాని నుంచి వచ్చి ఆంగ్పూర్వక విసర్గ ఉపసర్గ చేర్చడం వలన ఆకాశము అయింది. ఆకాశమే నామవాచకంలోకి వచ్చింది. ఆ వచ్చినట్టు అంటే ఏమన్నమాట? బాగా ప్రకాశించున్నది అని అర్థం ఆకాశం అనే దానికి అర్థం. అంతరిక్షము అని అంటే నక్షత్రాలు ఉన్నది. ఇట్లా ఈ విధంగా ఈ మనకు దీనిలో వస్తుంది అనమాట. ప్రత్యేకంగా అమర కోసం చదువుతుంది, దానిలో జట్టు అర్థాలతో వస్తుంది అనమాట అది. సరే, ఇప్పుడు అంతరిక్షము ఇక్కడ చెబుతున్నాడు. అంతరిక్షసతు, అంతరిక్షసతు అంతరిక్షంలో వాయువుగా ఉన్నది. అంతరిక్షంలో వాయువుగా ఉన్నది. ఇప్పుడు చూసుకోండి, మనకు సూర్యుడు పరమాత్మయే, ఈ సమస్తమునకు ఆధారము ఎవరైతే ఉన్నారో ఆయన పరమాత్మయే. ఇంకా ఈ అంతరిక్షంలో వాయువు ఉన్నది, ఆ వాయువు కూడా పరమాత్మయే ఎలా చెబుతున్నాడు. వాయువు అనేటప్పటికి ఇక్కడ ఏమొస్తుందనంటే మనకు ఇందులో ప్రధానంగా రామాయణంలో ఉండేటువంటి 49 రకాల వాయువులు వస్తాయి. మనకి పైన 7x7 49 ఉన్నాయి సప్తమరుత్తులు. సప్తమరుత్తులు మళ్ళీ ఒక్కొక్కటి 7 అయినాయి అనమాట. అప్పుడు 7 49 మరుత్తులు ఉన్నాయని మనకు శాస్త్రం చెబుతున్నది అనమాట. ఇది ఆ మరుత్తులు అంటే ఏంటి? ఒక పొర దగ్గర ఒక రకం. ఆ మరుత్తులు ఇప్పుడు ఉదాహరణకి ఆకాశంలో చిన్న చిన్న పక్షులు ఉండే పిచ్చుకలు లాంటివి, అవి కొంత ఎత్తు వరకే తిరుగుతాయి, అంతవరకే దానికి గాలి. అదే కనుక పెద్ద పక్షి ఉంది గద్ద, ఇటువంటి అది ఇంకా హైట్ లో 3-4 కిలోమీటర్ల హైట్ లో ఉంటుంది. అక్కడ దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇట్లా అనమాట. అట్లా పోను ఆ పొరలు, ఆ వాయువు పొరలు ఉన్నాయి అట్లా అనమాట. ఇదంతా కలిపి ఒక్కటే వాయువు అన్నారు. ఆ వాయువు ఎవరు అని అంటే ఆ ఆత్మయే అని చెబుతున్నాడు. అగ్నిగా భూమిలో ఉన్నది, అగ్నిగా దీనిలో అగ్ని హోతావేదిషతు, హోతావేదిషతు. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేస్తున్నాం అంటే ఎక్కడంటే ఆకాశంలో ఎవరు చేస్తారు? భూమి మీద కదా, ఆధారం ఉండాలి కదా.
ఆ భూమి మీద కూర్చొని యజ్ఞం వేడిగా దానిలో అగ్ని అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అగ్ని అని అంటే అరణి. అందుకని క్రితం కూడా వచ్చింది. అరణిలో ఉన్నటువంటి అగ్నిని ఎలా మధించి తీస్తామో అలానే మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మను మధించి బయటికి తీసుకోవాలి అని చెప్పి వచ్చింది మనకు లోగడ. అట్లనే అరణి నుంచి మధించినటువంటి అగ్నిని తీసుకెళ్ళి యజ్ఞంలో వేస్తారు. ఆ యజ్ఞంలో చేసి దాన్ని నిర్వహిస్తుంటారనమాట. ఆ నిర్వహిస్తున్నారే దానిలో ఆ అగ్ని వేదిక ఆ యజ్ఞము ఉన్నదని చూశారు. ఆ యజ్ఞం ఏమిటనమాట? ఆత్మ బ్రహ్మము, యజ్ఞము బ్రహ్మము. ఇప్పుడు భగవద్గీత చెప్పండి, ఎంతమందికి జీర్ణమైందో తెలుస్తుంది. ఇక్కడ యజ్ఞాగ్ని బ్రహ్మము అన్నారు. ఎందుకనంటే ఈ ఉపనిషత్తు సారము ఈ భగవద్గీత అని చెప్పారు అని చెప్పింది ఎవరో నాలాంటి అని ప్రశ్నించాడు. చెప్పవయ్యా నీకు అంత అర్థమైంది కదా అని అంటే చెప్పలేకపోతే అప్పుడు జీర్ణం కాలేదు అని అర్థం. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు యజ్ఞాగ్ని. అలా అనమాట. అలానే అందుకని అగ్ని బ్రహ్మము అని అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, అది ఎందుకనంటే మనం ఉపనిషత్తు చదువుతున్నామంటే దీని యొక్క సారం భగవద్గీతలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కఠోపనిషత్తు బాగా కనపడుతుంటుంది. అదే అనమాట. అది పట్టుకోవాలన్నమాట. అట్లా అప్పుడు వినియోగం వస్తుంది. సరే, అది హోతా వేదిషతు. హోత అనేటువంటిది అగ్ని ఏంటనమాట? వేదిషత్తు అనగా వేదిషత్తు అని అంటే అర్థము భూమిలో, అంటే భూమి పైన ఉన్నది అనగా భూమికి ఉన్నది అని అర్థం అనమాట. అనగా యజ్ఞాగ్ని అని అర్థం. యజ్ఞ వేదిక ఆ పరమాత్మ స్వరూపము అని చెబుతున్నాడు. దీన్ని ఆ పరమాత్మ అనటానికి యజ్ఞో వై విష్ణు, యజ్ఞం చేస్తున్నామనంటే విష్ణువుని ఆరాధిస్తున్నాము అని అర్థం. విష్ణువు అని అంటే అర్థం ఏంటి? సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు. సమస్త అంతటా కూడా సర్వత్రా వ్యాపించినటువంటి ఏ చైతన్య శక్తి అయితే ఉన్నదో ఆ శక్తియే పరమాత్మ. ఆయనకి ఇంకో పేరు విష్ణు. కాబట్టి యజ్ఞో వై విష్ణు, ఆ విష్ణు అని ఒక పేరుతో చెప్పుకున్నాం ఆ పరమాత్మని. అట్లా అనమాట. ఆ తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేది అతిథి దురోణసతు. అతిథి అంటే మనకు తెలిసినటువంటిది. అతిథి అనే మాటకు అసలు అర్థం ఏమిటి? తిథి నియమములు లేకుండా వచ్చేటువంటి వాడు అతిథి. నా తిథి అతిథి. తిథి మనం తిథులు చూస్తున్నాము. ఇవాళ నవమి తిథి, రేపు దశమి, ఏకాదశి, ఈ విధంగా చెప్పుకుంటూ ఈ దశ ఏకాదశి చాలా మంచిది పర్వదినం అనే విధంగా ఒక్కొక్క తిథికి చెప్పుకుంటూ వస్తున్నాం. అట్లా అనమాట. అయితే మన ఇంటికి వచ్చేటువంటి అతిథులు ఉన్నారు చూశారు కొంతమంది, వాళ్ళు ఇవాళ మంచి రోజు కాదా అనేటువంటిది చూడకుండా వచ్చేవాళ్ళు. ప్రాచీన కాలంలో మంచి రోజు చూసుకొని పోతుంటుంటారు ఇళ్ళకి. ఎవరు చుట్టాలు, దగ్గర ఉన్నటువంటి చుట్టాలు వాళ్ళు. మిగిలిన అతిథులు ఉంటారు. అతిథులు అంటే జ్ఞానులు కానీ ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇవన్నీ చూడరు. వాళ్ళు చూడకుండా వస్తారు. ఉదాహరణకి మనం వెళ్ళామనుకో, ఒక ఆయన ఒక ఊరు వెళ్ళాడండి, జరిగిన సంగతి. ఆ తర్వాత పేర్లు ఎవరి తర్వాత చూద్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అనుష్ఠానపరుడు. ఆయన రోజు ఒక అనుష్ఠానం చేసుకున్న తర్వాత భోజనం ఎక్కడ పడితే అక్కడ చేయడు. ఎక్కడ చేస్తాడు అని అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఆయన ఎవరో ఏమిటో సంగతి కొంత. ఎవరున్నారండి ఇక్కడ? ఫలానా వాళ్ళు ఎవరున్నా, ఫలానా ఆయన ఉన్నాడండి అని చెప్పారు. దాని ఆయన ఇంటికి వెళ్ళాడు. సరే, అనుష్ఠానం చేసుకుని భోజనం చేసుకొని తర్వాత కార్యక్రమాలు చేసుకున్నారు. ఆయన ఎవరంటే సామవేదం షణ్ముఖ శర్మ. అతిథి ఇచ్చేటువంటి ఆయన ఎవరంటే జనదాన చెంబర శాస్త్రి, చీరాల్లో. అదనమాట. అన్నదాన చిదంబర శాస్త్రి నేను ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్న క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళిద్దరం. అంటే కొంతమంది అనుష్ఠాన పరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారని అంటే ఎక్కడ పడితే అక్కడ తినరు. అదేనమాట, ఎక్కడ పడితే అక్కడ తినరు, ఏది పడితే అది తినరు. అట్లా అనుష్ఠానంలో ఒక దీక్షలో ఉంటారనమాట వాళ్ళు
అదనమాట అదే అనమాట. అందుకని ఆ విషయం చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అసలు అతిథులు అనేటువంటి వాళ్ళు. ఆ అతిథి ద్రోణసతు, మన ఇంట్లో ఉన్నది అనగా అర్థం ఏమిటి? ఆ అతిథి వచ్చాడంటే పరమాత్మ వచ్చాడండి అని దాని యొక్క అర్థం. అది అతిథి అనే దానికి అటువంటి అతిథి కనుక వచ్చాడంటే మనం సాక్షాత్తు పరమాత్మ వచ్చాడండి, ఇంటికి పరమాత్మ కూర్చున్నాడండి అని అనుకోవచ్చు. అది దీని యొక్క అంతటి అర్థం అనమాట. అది తర్వాత ఇంకొక మాట చెబుతున్నాడు, నృషత్తు. నృ అనేటువంటి శబ్దము నర శబ్దం అవుతుంది. నృ శబ్దం నర అయింది అనమాట. నర అంటే మానవుడు అని అర్థం అనమాట. అనగా ఈ మానవుడిలో కూడా ఉన్నది ఈ ఆత్మ. నృషత్తు మానవుల్లో కూడా ఉన్నది అని చెబుతున్నాడు. నృషత్తు తర్వాత మానవుల్లో కూడా ఉన్నది. తర్వాత చెప్పేది ఏంటంటే వరసత్తు, ఋతసత్తు, ఇది ఒకటి మాట చెబుతున్నాడు. ఈ సత్ శబ్దం చూసుకోండి ఎలా వేస్తున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ అనమాట దీనిలో ఉండేటువంటిది వరసత్తు, నృసత్తు, తర్వాత వరసత్తు, దేవతలలో కూడా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ దేవతలలో కూడా ఉన్నాడు అని చెబుతున్నాడు, మనిషిలో ఉన్నాడు, దేవతలలో కూడా ఉన్నాడు అని చెబుతాడు. ఎలా మనం అన్వయం చేసుకుంటాం? ఎలా మనకు దేవతలు ఎవరన్నా కనపడ్డారా? ఇంద్రుడు ఉన్నాడు, మనకు పురాణాల్లో పేరు చెప్పారు, కథల్లో పేరు. ఎప్పుడు నా చూసామా? మనం సినిమాల్లో చూసాం. సినిమాల్లో చూసే ఇంద్రుడు ఏముంది అక్కడ? రంగు పూసుకొని కాసేపు కనపడుతుంటాడు, అంతే కదా. అట్లనే మిగిలిన దేవతలందరూ కూడా అట్లనే కాస్త కిరీటాలు పెట్టుకొని, ఇది డూప్లికేట్ కిరీటాలు పెట్టుకొని ఒరిజినల్ కిరీటాలు పెట్టుకొని కనపడుతుంటారు. ఓహో దేవుడు అని అనుకుంటాం. కానీ మనకు అర్థమైనటువంటి వాళ్ళు ఏమనుకుంటాము? అసలైనటువంటి వాడు దేవతల్ని మనం ఇంతవరకు దర్శించలేకపోయినావురా అని అనుకుంటాం. అది ఎవరు మనకు తెలిసినటువంటి వాడు. మరి ఇక్కడ దేవతలలో వసించేది, సమస్త దేవతలలో కూడా ఈ ఆత్మ పరమాత్మ ఉన్నాడు అని చెప్పాడు. ఏ దేవతలు, అదే విషయము ఋగ్వేదంలో మనకు తెలిసినటువంటి మంత్రం ఇది. ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి ఇంద్రం యమం వరుణం మాతరిశ్వాన మాకు అనగా ఒకటే బ్రహ్మం అండి పరమాత్మ. ఆ పరమాత్మ ఎందరిలో ఉన్నాడనంటే ఇంద్రుడిలోనూ ఉన్నాడు, అలానే అగ్నిలోనూ ఉన్నాడు, వాయువులోనూ ఉన్నాడు, సమస్తమైనటువంటి దేవతల పేర్లున్నాయే అన్నిట్లో ఉన్నాడు. ఒకడే అందరిలోనూ ఉన్నాడు. ఒకడే అందరిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇంద్రుడు పరిపాలించగలుగుతున్నాడు. వాయువులో ఉన్నాడు కాబట్టి వాయువు వీస్తూ ఉన్నాడు. అట్లా ఈ విధంగా ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. దేవతలు అంటే అర్థం, దేవతలు అంటే దివ్యమైనటువంటి రూపము కలిగినటువంటి వాళ్ళు, తేజస్సు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం అనమాట. అది దివ్యమైనటువంటి వాళ్ళని మనం ఏమన్నామంటే ఇంకొక మాట దేవుడు అనే పదం వేస్తాం. దేవుడు దేవహ అనే సంస్కృత పదం. దాన్ని తెలుగు చేసుకుంటే దేవుడు అని వస్తుంది. దేవ అంటే దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. ఆ దివ్యమైన తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరున్నారంటే లోపల ఉన్నది ఎవరంటే పరమాత్మ ఉన్నాడు. పైకి పేరు మాత్రం ఒక పేరు పెట్టారు. ఈ పరమాత్మ బహురూపములలో ఉంటున్నాడు అని అర్థం అనమాట. ఈ దేవతలలో కూడా ఉన్నాడు. ఇకపోతే ముఖ్యమైనటువంటిది ఋతసత్తు. ఇది ఋతసత్తు అంటే ఋతసత్తు అని అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రత్యేకంగా దీనిలో ఈ శాస్త్ర ప్రకారంగా ఏదైతే సత్యం అనేటువంటిది ఉన్నదో అది దీనిలో ఒక అర్థం. ఋతసత్తు అనగా సత్యంలో కూడా ఉన్నాడు. ఈ ఋతం అనేటువంటి దానికి అదనమాట. ఆ ఋతం పిబేతు, ఋతం అని మనకు వచ్చింది అంత క్రితం ఋతం. అక్కడ ఈ ఋతం అనేటువంటి పదము ఏం చేస్తుంది అంటే సుకృత కర్మ ఫలాలను అనుభవిస్తున్నది అని అక్కడ చెబుతున్నారు. ఆ సుకృత కర్మ ఫలాలు ఏమిటంటే శాస్త్ర ప్రకారంగా అని అర్థం అనమాట. అట్లా అనమాట. అదే అనమాట. ఋతం అనేటువంటి పదం మనకు యజుర్వేద తైత్తిరీయంలో వస్తుంది. అక్కడ 2-3 చోట్ల ఋతం
ఋతం అవాదిశం సత్యం అవాదిశం అక్కడ వస్తుంది అనమాట. అక్కడ వివరంగా అప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే సత్యం ఋతంలో సత్యంలో కూడా ఉన్నది అని అర్థం. అనగా అర్థం ఏమిటి? సత్యమునకు అంతటి శక్తి ఉన్నది. సత్యధర్మ పరాయణ సత్య పరాక్రమ. రామాయణంలో సత్య పరాక్రమ అని వస్తుంది అనమాట. అంటే ఋత పదం బదులు సత్య పదం ఉపయోగించారు అక్కడ. అంటే వాస్తవానికి ఋత అనే పదాన్ని ఎట్లా పలకాలి అంటే, మా గురువు గారి దగ్గర వ్యాకరణాలు చదివేటప్పుడు కూడా అప్పుడు అరుతం అని చెప్పాలిరా. ఇప్పుడు అర్థమైందా? మామూలు ఋతం అన్నారు అనుకోండి, రాకు కొమ్మిస్తూ మామూలు రా ఉంది కదా, అది అవుతుంది. అదైనప్పుడు ఏమిటనమాట, ఈ అర్థం రాదు అని అనమాట. అందుకనే అందరూ ఏం చేస్తారు, ఋగ్వేదం ఋగ్వేదం అని రాస్తుంటారు, అంటుంటారు. రాకు కొమ్మిచ్చి ఋగ్వేదం అని ఎందుకు చదువుతుంటారు. అప్పుడు ఏమొస్తుంది అనమాట, ఆ అర్థం రాదు. రుక్కు అంటారు, రాకు కొమ్మిచ్చి రుక్కు అంటారు. అరుగ్వేదం అది ఆయన అంటాడు. ఇప్పుడు అరుగ్వేదం, అప్పుడు అరుక్ అంటే అప్పుడు మంత్రము అని అర్థం. అనగా ఆ శబ్దం అలా వలిగితే ఆ అర్థం దానికి వస్తుంది. అది నువ్వు అట్లా కాక మామూలుగా రుక్ అన్నావు అనుకో, ఆ అర్థం రాదు. అది ఇక్కడ గ్రామర్ వ్యాకరణాలు చదువుకునేటప్పుడు చెప్తున్నటువంటి అరుగ్వేదము. ఇప్పటికీ ఆ చెప్పినటువంటి మాటలు మాకు గుర్తున్నాయి. కాబట్టి వాస్తవం అరుతం అనాలన్నమాట ఇది అని చెబుతున్నాడు. వరసత్తు తర్వాత ఋతసత్తున అరుత సత్ అని అనమాట. అరుత అంటే సత్యంలో కూడా ఉన్నది. ఇక తర్వాత వ్యోమసతు. వ్యోమసత్తు, వ్యోమం అంటే ఆకాశం. ఆకాశంలో కూడా అంతటా నిండి ఉన్నది. ఆకాశంలో ఇవో కాస్త ఉన్నది కాస్త లేదు అనేటువంటిది లేదు. సమస్తము ఆకాశం అంతా నిండిపోయి ఉన్నది పరమాత్మ. ఇంకా అబ్జ అప్ జ. అప్ అంటే నీళ్లు, అప్ అంటే నీళ్లు, జ అంటే పుట్టినది, అంటే నీళ్లలో నుంచి పుట్టినది. నీళ్లలో నుంచి ఏం పుట్టినాయి అండి? ఇదిగో మన చేపలు, మకరాలు, ఇక అనేకమైనవి ఉన్నాయి కదా, వాటిల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. మొట్టమొదట మనకి చేప అనేటప్పుడు చెప్పేటప్పటికి మత్స్యావతారం గుర్తుకొస్తున్నది కదా, భాగవతంలో మత్స్యావతారం ఇట్లా అనమాట. అదే అనమాట. కాబట్టి నీటిలో మన భూమి పైన ఉన్నటువంటి వాటి అన్నిట్లో ఉన్నాయనే సంగతి తెలుస్తున్నది. మరి నీళ్ళ సంగతి కూడా చూసుకో. నీటిలో ఉన్నటువంటి ఎంత చిన్న క్రిమి అయినా సరే దానిలో కూడా ఉన్నాడు, నీళ్ళల్లో కూడా ఉన్నాడు అని సర్వత్రా ఉన్నాడని చెప్పడానికి. ఇంకా గోజ. గోజ ఈ పదం కూడా చూసుకోండి ఎట్లా ఉన్నది. గో అంటే అర్థము ఇంగ్లీష్ గో కాదు. ఇది కొందుకు పనికొస్తుంది. ఇది గోజ మీరు ఎప్పుడైనా సందర్భంలో మీకు గుర్తు చేస్తా. ఒక ఆయన ఈ ఉంటే ఇది ఏమంటారు, శతావధానాలు అష్టావధానాలు అని చేస్తుంటారే, అట్లా అనమాట. అట్లా దానిలో ఏం చేశాడు తెలుసిన, ఈ సంస్కృత పదాన్ని ఏం చేశాడంటే, మనిషి అనేది సంస్కృత పదం, దాన్ని విడగొట్టండి, ఇంగ్లీష్లోకి విడగొట్టండి, అర్థమైందా ఇప్పుడు? 2 పదాలు వస్తాయి దాంట్లో నుంచి. ఆ 2 పదాలు వస్తాయి. ఈ 2 పదాల్లో నుంచి వచ్చి విడగొట్టి ఇప్పుడు చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు అర్థమైంది. అదే అనమాట. ఇంకా అవాచ్యం ఇంకా చెప్పేసేయచ్చు, ఇంకది అనమాట. అది అదే అనమాట. అట్లానే గోజా, గో మళ్ళీ జా సంస్కృతం, ఇట్లా అనమాట. వీళ్ళు గో అనేటువంటి పదానికి ఏమిటంటే భూమి అని అర్థం. ఇప్పుడు గో అనే శబ్దానికి సంస్కృతంలో ఆవు అనే అర్థం ఉంది, వృషభం అనే అర్థం ఉంది, భూమి అని అర్థం ఉంది, వాక్కు అనే అర్థం ఉంది. ఈ అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలలో మనకు గో అంటే భూమి అనేటువంటి అర్థాన్ని తీసుకున్నాం. ఆ భూమి నుంచి జా అనేటువంటిది పుట్టినటువంటిది, భూమి నుంచి పుట్టినటువంటిది. ఈ భూమిలో నుంచి పుట్టినటువంటివి ఏమిటి అని అంటే అర్థము మనకు కనబడుతున్నటువంటివి చెట్లు వృక్షాలు కనబడుతున్నాయి,
అవే కాకుండా కొండలు కనబడుతున్నాయి. అవి కాక ఇంకా నదులు, సముద్రాలు ఎన్ని కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చాయి. కాబట్టి వీటన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ మంత్రంలో చెప్పిన దానిలో ఏదైనా వదిలిపెట్టాడా అని చూస్తే ఏది వదిలిపెట్టలా. ఈ మంత్రంలో ఏది వదిలిపెట్టలే. మొత్తం ఇక భూమి నుంచి వచ్చినటువంటివి అని అన్నాడంటే ఎక్కడన్నా వదిలిపెట్టాడు, ఎక్కడ వదిలిపెట్టలే. సమస్తము అనమాట, అన్ని చెబుతున్నాడు. గోజ అని చెప్పాడు. గోజ అని చెప్పగానే మళ్ళీ ఏం చెబుతున్నాడంటే దీనిలో అద్రిజ, భూమిలో నుంచి వచ్చిపెట్టినటువంటిది. అలానే తర్వాత అబ్జ, గోజ, ఋతజ, అద్రిజ. అద్రిజ అంటే పర్వతం నుంచి కూడా వచ్చినటువంటిది అని అర్థం. పర్వతం నుంచి కూడా వచ్చినటువంటిది అద్రిజ అంటే నీళ్లు, ఎట్లా అనమాట. అలానే ఇంకా చెప్తూ చివరికి ఋతం బృహతు. ఋతం అంటే సత్యమైనటువంటిది, శాస్త్ర సమ్మతమైనటువంటిది అని అర్థం చెబుతున్నాడు అనమాట. శాస్త్ర సమ్మతమైనటువంటిది అనే దీనిలో చెబుతున్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే చివరికి చెప్పి అన్ని బృహత్ అని వదిలేసేసాడు. బృహత్ అనేటువంటి దానికి ఏమిటంటే అర్థము ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నటువంటిది అనేటువంటిది అని కూడా చెబుతున్నాడు అనమాట. ఇట్లా అయితే ఇక్కడ చెప్పుకునేటువంటిది ఏమిటంటే ఈ ఆత్మ అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది సర్వత్రా ఉన్నటువంటి వాడు అని చెప్పడం దీనిలో ఉండేటువంటి విశేషం అనమాట. దీనిలో అట్లా జంతుజాలాల్లో ఉన్నాడు, నదుల్లో ఉన్నాడు, వృక్షాల్లో ఉన్నాడు. క్రమంగా అన్నిట్లో ఉండి ఈయన క్రమంగా ఉండి నియతంగా ఉంటూ ప్రకాశిస్తూ ఉన్నాడు. వీటన్నింటికి కూడా వసుహు, ఆధారమైనటువంటి వాడు అని చెబుతున్నాడు అనమాట. ఇట్లే అనమాట. కాబట్టి ఇక్కడ విశేషంగా ఏంటంటే ఒక నియతికి కట్టుబడి జరుగుతూ ఉండటం ఒక విశేషమైనటువంటిది. ఇవన్నీ కూడా ఒక నియమానికి కట్టుబడి ఉన్నాయి అని చెబుతున్నాడు. అదే ఋతం, అదేమాట అని ఇంతవరకు ఈ మంత్రంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మంత్రంలో ఒక్కొక్క పదం కూడా విడగొట్టుకొని నెమ్మదిగా చెప్పుకోవాలి. హంసః శిశుషతు, వసుః అంతరిక్షసతు, కోతా వేదిషతు, అతిథి దురోణసతు, నృషతు, వరసతు, ఋతసతు, వ్యోమసతు, అబ్జ, భోజ, ఋతజ, అద్రిజ, ఋతం బృహతు. ఇట్లా ఈ విధంగా ఆత్మ అన్నింటిలో ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చేటమాట. ఎందుకంటే నీ హృదయంలో అంగుష్ఠమాత్ర అని చెప్పాం కదా, అంతే కదా అని వదిలేసి పోళ్ళ వివరించుకుంటూ వస్తున్నాడు. అది నీ హృదయంలో ఉండేటువంటి అంగుష్ఠమాత్ర పురుషో బహువ అనేటువంటి ఆయన ఇంకా ఉన్నాడయా అని సాగిస్తున్నాడు. ఆ పరమాత్మను గురించి అంత విశేషంగా చెబుతున్నాడు. అన్నింటిలో ఉన్నాడు కాబట్టి మనం సర్వాత్మన చూడవాలి. అందువలన దీనిలో వీటన్నింటినీ కలిపి ఈ మంత్రం మొత్తాన్ని కలిపి ఒక్కటే వాక్యంతో చెప్పేసేసాడు చాందోగ్యంలో. అన్నిటికన్నా చాందోగ్యం కంప్లీట్ అయితే అప్పుడు ఉపనిషత్తులు కంప్లీట్ అయినట్టు లెక్క. అసలు ఉన్నదంతా చాందోగ్యంలోనే ఉన్నదంతా ఆ చాందోగ్యంలో చెప్పాడు. ఏమిటి సర్వం కల్విదం బ్రహ్మ అని శాండిల్య మహర్షి చెప్పాడు. అక్కడ శాండిల్య ఉపాఖ్యానంలో శాండిల్య విద్య అని వస్తుంది. అక్కడ దానిలో 60 విద్యలు వస్తాయి. ఏది దీనిలో చాందోగ్యంలో. అందుకనే చాందోగ్యం సామవేదాంతి. అందుకనే సామవేదానికి పట్టు ఏదనంటే చాందోగ్యం. అందుకనే మనకు భగవద్గీతలో వేదానాం సామ వేదోస్మి అన్నాడు. అది దానిలో అన్ని ఉపాసనలు అంత పట్టున్నది. మనం ఇక్కడ చెప్పుకున్నాం, సూర్యుడు చెప్పుకున్నాం, ఆకాశము చెప్పుకున్నాం. ఇవి ఏమిటి అని అంటే బ్రహ్మస్వరూపములనే అక్కడ వస్తుంది. ఇక్కడ మనకి చాందోగ్యంలో వస్తుంది అనమాట. అక్కడ వివరంగా వస్తాయి. ఇట్లా ఈ విధంగా పరమాత్మ ఇలా ఉన్నాడు అనేటువంటి విషయంలో చెబుతున్నాడు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, జ్ఞానము తెలుసుకోవాలి కాబట్టి అని చెబుతూ ఇక విశేషం ఏమిటంటే ఈ జీవుడు, ఈ శరీరంలో ఉండేటువంటి ఈ జీవుడు ఆయన్ని గురించి చెబుతున్నాడు. శరీరంలో ఉండేటువంటి జీవుడు ప్రాణము. మనకు నారాయణ ఉపనిషత్తులో కూడా
ప్రారంభంలో కూడా ఏం చెప్పాడంటే కామయత అని చెప్పుకుంటూ మొట్టమొదట ప్రాణోజాయతే అని చెప్పాడు. నారాయణ ఉపనిషత్తులో మొట్టమొదట ప్రాణోజాయతే, ప్రాణం వచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇక మిగిలిన దేవతలు అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈ ప్రాణం అనేటువంటిది ఈ శరీరంలో ప్రధానమైనటువంటిది. ఈ ప్రాణం అనేటువంటిది ఎట్లండి? ఒక వస్తువా, ఒక రూపంలో ఏమైనా కనపడుతుందా అని అంటే రూపం అనేటువంటిది లేదు. ఇది ఏమిటంటే వాయువు, అది ప్రాణవాయువు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆక్సిజన్ అన్నారు. ఆక్సిజన్ లేదనుకోండి ఇంకా కనుక్కుంటారు వాళ్ళు. అట్లా అనమాట. అంత ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు ఏమిటి, ఈ వాయువుల సంగతి ఏమిటి అనేటువంటి విశేషం. అనగా కేవలం ఆత్మను గురించి చెప్పావయ్యా, మరి ప్రాణం అని అంటున్నావే, మరి ప్రాణం ఏమిటి అని మాట. ఇది ఎందుకు చెబుతున్నాడనంటే మనకు దీనిలో వస్తుందన్నమాట. అదే మనం చెప్పాను కదా, ఆత్మ అనేటువంటి ఆయన మహారాజు గారు అయితే ఈ ప్రాణం అనేటువంటి ఆయన మహామంత్రి. అందుకనే మొట్టమొదట మనకి పురమేకద్వారం అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మహారాజు గారిని అనేటప్పటికల్లా మహామంత్రి గారు వస్తారు. ఈ మహారాజు గారిని గురించి చెప్పాడు, అయిపోయింది. ఇక మహామంత్రి గారి దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు మీకు ఈ పోలిక ఎలా అర్థమైందో ఇప్పుడు తెలుస్తున్నది కదా. మరి కేవలం మహారాజు ఉన్నాడండి, మహామంత్రి లేడు, పరిపాలన సాగుతుందా? సాగదు. కేవలం మహామంత్రి ఉన్నాడు, మహారాజు లేడు, పరిపాలన సాగుతుందా? అది సాగదు. ఎట్లా కనపడుతున్నది అని అంటే మనకి మహారాజే మహామంత్రిగా కనపడుతున్నాడు, మహామంత్రి మహారాజుగా కనపడుతున్నాడు. మహామంత్రి గారు ఏ మాట అన్నాడంటే అది ఇంకంతే, ఇంకేం లేదు, శాసనమే. ఊరిగా రాజుగారు ఆ సీట్లో కూర్చోవటం అంతవరకే. కానీ రాజుగారు సీట్లో కూర్చోబెడితే మహామంత్రి గారు ఈ శాసనం చేయడం మళ్ళీ చూసుకోండి ఎట్లా ఉందో పరిస్థితి, మనకి అర్థమైంది కదా. అట్లా అనమాట. ఇప్పుడు మహామంత్రి గారు అంటే ముఖ్య ప్రాణము అది అర్థం. ఆ ముఖ్య ప్రాణము 5 ప్రాణాలుగా విభజింపబడ్డది. 5 ప్రాణాల నుంచి మళ్ళీ 5 ప్రాణాలు వచ్చినాయి. అనగా పంచ ప్రాణముల నుంచి పంచ ఉప ప్రాణములు వచ్చాయి. ఇప్పుడు 5 5 10. వీళ్ళు ఎవరనమాట? ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి. ఇప్పుడు సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఉంటాడు. అట్లనే ఇక్కడ కూడా ఉన్నారు. ప్రాణము అనేటువంటి వాడు ఒక సెక్రటరీ, ఆయనకు డిప్యూటీ సెక్రటరీ ఉన్నాడు. ఆ సెక్రటరీ గారు ఒక పని చేస్తే డిప్యూటీ సెక్రటరీ గారు ఒక పని చేస్తాడు. ఇలా 10 మంది 10 పనులు చేస్తూ ఉంటుంటే అప్పుడు ఈ శరీరం నడుస్తూ ఉన్నది. ఈ శరీరం నడిచి వీళ్ళు పనులు చేస్తున్నారనంటే ఎవరిని ఆధారంగా చేసుకున్నారు? అంగుష్ఠమాత్ర పురుషో బభూవ. అది అంగుష్ఠమాత్ర. ఆయన కూర్చుని ఉన్నాడు సీట్లో. ఆ సీట్లో కూర్చుండేటప్పటికి వీళ్ళందరూ ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. ఆ వాళ్ళ డ్యూటీలు ఏమిటో ఇప్పుడు వస్తున్నది. ఇట్లా అనమాట. అది ఈ మంత్రంలో ఏం చెబుతున్నాడు? ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి. మొట్టమొదటి ప్రాణం చెబుతున్నాడు. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి. ప్రాణము ఆయన ఏంటిట? ఉన్నయతి, ఉత్తు నయతి అనగా పంపించేటువంటిది. అనగా అర్థం ఏమిటనమాట? లోపలికి పంపిస్తుంటుంది తినే ఆహారాన్ని. అయితే అపానం ఏం చేస్తున్నదంటే ప్రత్యగస్యతి. ఆ అపానాన్ని అదేం చేస్తుందంటే కిందికి తోసేస్తుంటుంది. ఇప్పుడు రెండింటిని గురించి చెబుతున్నాడు ఇక్కడ ముందు ఈ రెండు తెలుసుకోండి అంటున్నాడు. ఏమిటనంటే లోపలికేమో పోతున్నదండి, ఆ పోతున్నది పంపించేసి ప్రాణం అనేది పంపించేసేస్తుంది లోపలికి. పంపించిన తర్వాత లోపల ఉన్నటువంటి వాడు జఠరాగ్ని ఉన్నాడే చూశారు, వాడు వండుతున్నాడు. ఆ వండి అంతా అయిపోయింది. ఆ వండిన వాటిల్లో ఉన్న 3 భాగాలను బయటికి తీసేసాడు. ఇక చెత్త మిగిలింది. ఆ మిగిలిన దాన్ని అపానము అనేటువంటి వాడు బయటికి నెట్టి పారేస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మిగిలిన అన్ని విశేషాలు పక్కన పెట్టుకుందాము. చదువుకోవటము అవి ఇవి అవన్నీ ముందు తినకపోతే వాడు బతకడండి. ముందు తినాలి, తింటే కానీ వాడు బతకడు. కాబట్టి తిన్నాడు. ఆ తిన్న తర్వాత కొంతకాలానికి ఇక అపానం అనేటువంటిది కిందకి తోసేస్తుంటుంది. పైన ఉండేటువంటి ప్రాణం ఒక పని చేస్తున్నది,
కింద అపానం అనేది ఇంకో పని తోసేస్తుంది. ఈ రెండు డ్యూటీలు ఈ రెండు గనక రెస్ట్ తీసుకున్నాయి అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంది? ఈ రెండు రెస్ట్ తీసుకున్నాయి, ప్రాణం రెస్ట్ తీసుకున్నది. మనం అనుకుంటుంటాం, ఏంటో చెప్పుకుంటుంటారు, మన నీళ్లు పోసినా కానీ లోపలికి వాటర్ లేదండి చివరి అంటుంటారు. అదే అనమాట. ఎప్పుడైతే పైనుంచి రావటం లేదు, కింద అపానం అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, నేను కూడా రెస్ట్ తీసుకుంటానులే, ఎంతకాలం అని పనిచేసేది, ఇప్పుడు 80 ఏళ్ళు పనిచేశాను, ఒక్క రోజన్నా సెలవు ఇచ్చాడా అసలు వీడు ఈ ఆఫీసరు? ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వకుండా 80 సంవత్సరాల నుంచి ఒక్క సెకండ్ కూడా సెలవు ఇవ్వలేదు కదా, మాకు విసుగు పుడుతుంది, కాబట్టి మేము రెస్ట్ తీసుకుంటామని కటిక్గా రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడ చూసుకోండి, ఎంతకాలం నుంచి వాడు బయటికి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడా లేదా? నిజమైన వర్కర్ వాడే కదా అసలు. ఏమైనా రెస్ట్ ఉందా అసలు వాడికి? కాబట్టి ప్రాణము, కాబట్టి అంతటి రెస్ట్ లేకుండా చేస్తున్నాడంటే ఎవరు దీనికి మూలము అని అంటే లోపల అంగుష్ట మాత్ర పురుషో వాడున్నాడు. కాబట్టి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వాడు ఉన్నాడు అని అంటే సరే వీళ్ళందరూ పరిగెత్తుతుంటారు. అదే విషయం ఇందులో తత్తిరలో ఏంటనమాట, భయపడి పరిగెత్తుతుంటుంటారు వీళ్ళందరూ. భీష అగ్ని భీష ఉదేతి, ఆ పరమాత్మను చూసి భయపడి సూర్యుడు టయానికి ఇవాళ 6 గంటల 2 నిమిషాలకి బయటికి రావాలి, కరెక్ట్గా బయటకు వస్తాడు. రేపు 6 గంటల 10 నిమిషాలకి బయటికి రావాలి, అదే టైంకి బయటకు వస్తాడు. టైం పెట్టుకుని చూస్తే ఇట్లా అంటే ఏంటనమాట, వాళ్ళ డ్యూటీలు కరెక్ట్గా చేస్తున్నావా లేదురా? కరెక్ట్గా చేయకపోతే నీకేం తెలుసునా, నేను అదో యముణ్ణి ఒక పూట ఒడిచా, చచ్చి ఊరుకున్నాడు వాడు. నీ ఇష్టం. ఒక ఉదాహరణ అంటే మనం పైకి భౌతికంగా చెప్పుకోవటం. అనగా పరమాత్మ యొక్క ఆ యొక్క శక్తి, ఆ ఆజ్ఞ అనేటువంటిది ఈ సమస్తంలో కనబడే దేవతలందరి మీద అలా కనబడుతున్నది. మరి దేవతలు అంటే పరమాత్మ కదంటే, సూర్యుడు కూడా పరమాత్మే. సూర్యుడిలో ఉన్నటువంటిది కూడా ఎవరు? తనే. మనకు అట్లా అనిపిస్తుంటుంది, సూర్యుడిలో ఉన్నది తనేను, పంచప్రాణాల్లో ఉన్నది తనేను, సమస్తము వ్యాపించి ఉన్నాడు. ఆ చెబుతూ దీనిలో ముందు మొట్టమొదటి ప్రాణాలు చెప్పుకుంటూ మొదట 2 ప్రాణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ ప్రాణం అనేటువంటిది పంపిస్తూ ఉంటుంది, అపానం ఏమో తోసేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నాడు అంటే శరీరంలో అంగుష్ఠమాత్ర పురుష ఉన్నాడు, మన శరీర మధ్యంలో, ఆ హృదయ మధ్యంలో ఉన్నాడు. ఇంకా విశేషం మధ్యే వామనమాసీనం, మధ్యే ఈ శరీరం మధ్యలో ఆసీనం ఉన్నటువంటి వామనం అంగుష్ఠమాత్ర పురుషుడిని. ఇక్కడ ఒక పదం వేశాడు. ఇక్కడ అంగుష్ఠము అనేటువంటి మాట అంతకుముందు ప్రయోగించాడండి, సరే అర్థమైంది. మళ్ళీ అంగుష్ఠం అని అనరాదు. ఇక్కడ ఏమన్నాడు? వామనం అన్నాడు. ఈ వామనం అనేటప్పటికీ పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోయింది. నీలో వామనుడుగా ఉన్నాడురా, బయట ఎలా ఉన్నాడో తెలిసిన, ఇంతింతై ఒడుడింతయే తానింతై నభో వీధికంతై. మనకు భాగవతంలో వచ్చింది చూసుకోండి, బలిచక్రవర్తి దీనిలో వచ్చింది చూడండి, మొత్తం వ్యాపించి ఉన్నాడు అని చెప్పటం అనమాట. అనగా పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మనే వామనుణ్ణే విష్ణు, సర్వం వ్యాపనోతి విష్ణు. నీలో అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి వాడు ఈ సమస్త జగత్తులన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు అని చెప్పటం అనమాట. వామనం అనేటప్పుడు ఆ మాట గుర్తు చేస్తున్నాడు. ఎట్లా అనమాట, విశ్వే దేవాహ, ఇంద్రియానికి అధిదేవతలు ఉంటారు. ఇంద్రియాలకి ఇప్పుడు కళ్ళకి అధిదేవత అగ్ని, చెవులకు ఆకాశం, అలానే ఇట్లా ఈ విధంగా అధిదేవతలు అంటారు వీళ్ళు. ఇట్లా అధిదేవతలకు మళ్ళీ ఉపదేవతలు అంటే పంచప్రాణాలకి పంచ ఉప ప్రాణాలు. అట్లా వరుసగా ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచిస్తుంటే ఒక ఆఫీసర్ ఉన్నాడంటే వాడి కింద ఒక డిప్యూటీ కింద ఒక అసిస్టెంట్ కింద సూపరింటెండెంట్ కింద సీనియర్ అసిస్టెంట్, వాడి కింద ఎల్డీసీ, ఇట్లా విధంగా ఉంటారు.
వీళ్ళందరినీ లెక్క పెట్టుకుంటూ పోతుంటే అక్కడ దాకా పోతుంటే ఒక 100 మంది అవుతారు. ఈ 100 మంది వేసే పైన హెడ్ ఒకడు ఉంటాడు, వాడు 100 వాడు. అట్లనే మన శరీరంలో అలా ఉన్నారు దేవతలు. మన శరీరంలో అంతా అట్లా దేవతలు అందరూ ఉండిపోయినారు వాళ్ళు. ఈ దేవతల గుంపు. ఈ గుంపుని ఏమని అంటారంటే సమూహాన్ని కోటి అంటారు. కోటి అనే దానికి అర్థం ఏంటంటే, కోటి అనే దానికి 100 లక్షలు అని మనంగా సహజంగా చెప్పుకుంటాం. ఇంకొక అర్థం ఏంటంటే సమూహము అని అర్థం చెప్పుకుంటాం. ఈ సమూహం ఎన్ని ఉన్నాయా అని అంటే ఇక చివరి దాకా చూసుకుంటే ఇక లెక్క పెట్టలేము. కాబట్టి వీళ్ళు ఎంత అనమాట, 3 కోట్లు. 3 కోట్లు అంటే 3 ఎవరు? 3 నాయకులు ఉన్నారండి. మన శరీరంలో 3 నాయకులు ఉన్నారు, 3 హెడ్స్. ఈ 3 హెడ్స్ మీద అసలు హెడ్ ఉన్నాడు. అసలు హెడ్ ఎవరో తెలిసిన పరమాత్మ. ఆ పరమాత్మ కింద 3 ఉన్నారు డిప్యూటీలు. వాళ్ళు ఎవరు అనమాట, ఇక్కడ సౌందర్యలహరిలో 3వ లైను హరిహర బ్రహ్మాది, అది విష్ణువు, శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగునటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి మళ్ళీ అసిస్టెంట్లు వీళ్ళకి. కాబట్టి 3 ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళ 3కి ఒక్కొక్కడికి కోటి ఉన్నారు. కాబట్టి 3 కోట్లు, 3 కోట్లు అనే పదం చివరికి సమాసంలో చేసుకుంటే 3 అయింది. అదనమాట. ఈ 3 దేవతలందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఆ దేవుణ్ణి అనగా పరమాత్మని దర్శనం చేసుకొని వాళ్ళు వర్క్ చేయటం మొదలు పెడతారు. ప్రతిరోజు చేసుకుంటారంటే అర్థం ఏమిటి? మనకు 365 రోజులు గడిస్తే లోపల ఉన్న దేవతలకి ఒక్కరోజు గడిచింది అని అర్థం. మనకు 365 రోజులు గడుస్తుంటే 24 గంటలు అయితే ఒక రోజు. అట్లా 365 రోజులు గడిచినాయి అంటే ఒక సంవత్సరం. మనకు ఒక సంవత్సరం 12 నెలలు, వాళ్ళకు ఒక్కరోజు. ఈ ఒక్క రోజులో ఎలా ఉంటుందంటే వాళ్ళకి, మనకు రోజు అని అంటే 2 భాగాలు అవుతుంది. ఏంటి? పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. పగలు ఎలా ఉంటుంది? అంత కాంతివంతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా బాగా ఉంటుంది పగలు. రాత్రి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే మనకి చీకటి. ఈ రాత్రి చీకటి కదా, కాబట్టి రాత్రి వచ్చేటప్పుడు చీకటిలో ఏం చేసి శుభ్రంగా నిద్రపోతుంటాం. తెల్లవారు ఏం చేస్తుంటాం అనమాట, లేస్తాం. లేచి మళ్ళీ టగటగా మళ్ళీ ఆఫీసుకు పోవటం, కార్యక్రమాలు, పనులు, కర్మలు చేసుకుంటూ ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. రాత్రి ఏమో రెస్ట్ తీసుకుంటాం. అనగా ఒక రోజుని 2 భాగాలు చేస్తే 12 గంటలు అయింది. అలానే 12 నెలలను 2 భాగాలు చేస్తే 6 నెలలు ఒక భాగం, 6 నెలలు ఒక భాగం. 6 నెలలు ఉత్తరాయణము పగలు. ఇదే మనకు భగవద్గీతలో వచ్చింది. పగలంటే ఏమిటో సంగతి. 6 నెలలు, మిగిలిన 6 నెలలు చీకటి, దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో దేవతలంతా నిద్రపోతున్నారు. ఉత్తరాయణం వచ్చేసింది. ఉత్తరాయణం వచ్చేటప్పటికి లేచారు. లేచి వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు. అంటే దేవతలు ఏం చేస్తున్నారనమాట, ఉత్తరాయణం రాగానే పొద్దున్నే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. అలానే మనం రాత్రి అనేది దక్షిణాయనం కాగానే నిద్రపోతాము. నిద్ర లేవగానే ఉదయం కాగానే ముందు దేవుడికి నమస్కారం చేసుకొని దీపారాధన ఎవరు వాళ్ళు చేసుకున్నట్టు చేసుకొని ఇక కర్మకి మొదలుపెట్టి వెళుతుంటారు. కర్మ అంటే డ్యూటీ అని అర్థం అనమాట. ఇక అప్పుడు ఆఫీసు పోవడం, తర్వాత కార్యక్రమాలన్నీ చేసుకోవడం చేస్తుంటారు. ఇది అక్కడికి ఇక్కడికి తేడా. అందువల్ల ఏంటంటే మనం ప్రతిరోజు ఆ దైవ దర్శనం చేసుకుంటాం కాబట్టి ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి మనం కూడా ఆ 3 అనగా దేవతలు ఎట్లయితే దర్శనం చేసుకొని వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మనం కూడా అంతే. ఇది దీనిలో ఉండేటువంటి అంతరార్థమైనటువంటిది అనమాట అది. కాబట్టి దీనిలో మన శరీరంలో ఇంతమంది దేవతలు ఉన్నారండి. ఆ దేవతల్లో ముఖ్యంగా ప్రాణం గురించి చెప్పాడు. ఈ ప్రాణం 5 పంచ ప్రాణాలు.
ఈ 5 పంచ ప్రాణాలు ఏమిటనంటే, ప్రాణము అనేటువంటిదేమో ఒక క్రియ, ఇదొకటి పైకి పంపించేసేస్తుంటుంది. అపానము అనేటువంటిదేమో కిందకి పంపించేసేస్తుంటుంది. అలానే వ్యానం అనేటువంటిది సమస్తమైనటువంటి పక్కలకి అంతా వ్యానం అంటే వ్యాపించి ఉంటుంటుంది. అలానే ఉదానము అనేటువంటిది ఇది ముఖ్యమండి అన్నిటికన్నా. ఈ ఉదానమే దీనిలో. ఈ ఉదానం కోసమే మనం ఇంతగానో పాటుపడాలి. ఈ ఉదానం ఎంత పని చేస్తుందంటే మరణ సమయంలో అది సులభంగా బయటికి పంపిస్తుంది. అది ఎవరికి అనంటే, ఇదిగో మహా అదృష్టం చేసుకున్నవాడు అని అనండి, లేకపోతే జ్ఞానవంతుడు అనండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతుంది. ఎవరు ఆత్మ వెళ్ళిపోతుంది అనగా డోర్ ఓపెన్ అయిపోతుంది. కానటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళకి ఈ ఉదానం ఇబ్బంది పెడుతుంది. ఈ ఉదానం ఇబ్బంది పెట్టింది అనంటే వీడు హాస్పిటల్లో అదేదో అంటారు ఐసీలు గీసీలు రకరకాలు ఉన్నాయి, వాటిలో పడేస్తారు. అది తీసుకెళ్ళి ప్రాణమా పోదు, వాడే టిక్కుటిక్కులు ఆడుతూ ఉంటుంటారు. ఈ విధంగా ఇట్లా కాలం అంటే అర్థం ఏంటి, జీవుణ్ణి బాధ పెడుతూ ఉంటుంటాడు ఎవరు, ఈ ఉదానం. అదనమాట ఈ ఉదానం అనేటువంటిది. ఈ ఉదానము అంత గొప్ప విశేషమైనటువంటిది. మరణ సమయంలో జీవుణ్ణి బయటికి పంపించడానికి ఉపయోగపడేటువంటి ఒక వాయువు ఇది ఉదానము అనేటువంటిది. అలానే సమానము అనేటువంటిది మన ఆహారం జీర్ణం చేసి అన్నిటికీ సమానంగా పంపిస్తూ ఉంటుంది అని. ఈ 5గురికి మళ్ళీ 5గురు అసిస్టెంట్లు ఉన్నారు. 5గురికి 5గురు అసిస్టెంట్లు. వాళ్ళెవరు పంచ ప్రాణాలు. వాళ్ళల్లో ప్రాణానికి అసిస్టెంట్ ఉన్నాడే నాగ అనేటువంటి వాడు. ఈ నాగ అనేటువంటిది వాంతులు త్రేపులు తెప్పిస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి గ్యాస్ ఉంది అనుకోండి, ఆ గ్యాస్ ఉంది ఒక్కోసారి త్రేపు చేసి ఉంటాడు తిన్న తర్వాత, అది బయటికి రావాలి. అది బయటికి రాకపోతే వాళ్ళు ఇబ్బంది, ఆ పని చేస్తుంటారు. ఈ విధంగా చేస్తుంటాడు వాడు. ఒక్కో డ్యూటీ అనమాట. అలానే తర్వాత కూర్మ అనేటువంటి ఒక ప్రాణం, అది కనురెప్పలను తెరిపించే ప్రక్రియ. అంటే నిద్రపోయినాడండి, బాగా నిద్రపోతున్నాడు, కనురెప్పలు బాగా ఊసుకున్నాడు, అయిపోయింది. లేచినప్పుడు మొట్టమొదటి కళ్ళు రెప్పలు తెరుస్తాడు, తెరిచి ప్రపంచాన్ని చూస్తాడు. చూడండి గమ్మత్తో విశేషం. నిద్రంతా అయిపోయింది అనుకోండి, కనురెప్ప తెరిస్తేనే కదా నీకు ప్రపంచం కనపడేది. ఆ కనురెప్ప తెరవటానికి ఉప ప్రాణము కూర్మ అనేటువంటిది ఆ పని చేస్తున్నది. అలానే కృకల ఇది ఆ కృకల అనేటువంటిది ఆకలిని కలిగిస్తుంటుంది మన శరీరంలో. అలానే దేవదత్త ఆవులింతలు తెప్పిస్తుంటుంది. తిన్న తర్వాత ఆవులింతలు అనగా లోపల ఉండేటువంటి గ్యాస్ బయటికి రావాలి, అట్లా అనమాట ఆవులింతలు. ధనంజయ దేహానికి ఆరోగ్యం సమస్తుంటుంది. ఇది ఒక్కొక్క డ్యూటీ చేసుకుంటూ 5 పంచ ప్రాణాలకి పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి అని చెబుతున్నారు అనమాట. ఇది అనమాట ఇంద్రియ దేవతా శక్తులు ఆయనను అనుసరించి వర్తిస్తూ ఉన్నాయి, ఆ పరమాత్మని వర్తిస్తూ ఉన్నాయి, పరమాత్మ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి అని అలా చెబుతున్నాడు. ఈ ఒక్క మంత్రం చెప్పి చూద్దాం. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్ విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతతు. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్ విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతతు. ఏ నచికేత నువ్వు అడిగావే అదేనయ్యా. నువ్వేం ప్రశ్న వేసావంటే, ఈ దేహం నుంచి మనిషి చనిపోయిన తర్వాత వాడు ఏమవుతాడని అడిగావు కదా ప్రశ్న, అదిగో దానికి ఇదే సమాధానము. విశ్రం సమానస్య ఒక పదం ఇక్కడ. ఈ పదం కూడా వైదిక పరమకరంగా ఉండే పదం ఇది. విశ్రం సమానస్య విడిపడిపోవటము, డిటాచ్ అయిపోవటం, శరీరం నుంచి డిటాచ్ అయిపోతుంది అనమాట. ఆ డిటాచ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెబుతున్నాడు. ఇక్కడ ప్రాణం శరీరం నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది అది ప్రశ్న. దీన్ని ఏమిటనంటే మనకు అందుకని దీనిలో కూడా వస్తుంది బ్రహ్మసూత్రాల్లో, కుండ పగిలిపోయింది.
కుండలో ఉన్నటువంటి ఆకాశము ఏమైపోయింది? ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశం అంటే ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశం. అట్లనే ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఆత్మలో కలిసిపోయింది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఆత్మలో కలిసిపోయింది అని అర్థం అన్నమాట. ఇది ఎవరికి చెబుతున్నాడనంటే ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఉన్నాడు చూశారు, ఎవరైతే ముక్తి పొందుతుంటారే వాడికి జరిగేది. కనుక ముక్తి పొందినటువంటి వాడు ఏంటంటే ఈ శరీరం అనేటువంటిది పగిలిపోయింది, కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోయిందని ఆ ముక్కలు ఏం చేస్తాం? ముక్కలు అతుకుతాము, అది ముక్కలు అయిపోయింది. ఇంకంతే, ఇక మళ్ళీ ఇక కుండ లేదు, ఇంకా వాడికి కుండ లేదు. ఇది వరకు ఎన్ని కొండల్లో తిరుగుతూ వచ్చాడు మరి, ఇప్పుడు కుండ అసలు వెళ్ళిపోయింది, ఇంకా అసలు లేదు వాడికి. శరీరం అనేది ఇక లేదు. శరీరం అనేది లేదు కాబట్టి ఆత్మ పరమాత్మ కలిసిపోయింది, మోక్షాన్ని పొందాడు అనేటువంటి అర్థం అనమాట అక్కడ అంటారు విశేషం. అందుకని ఘటం అనేటువంటిది చాలా చోట్ల, ఘటము అనేటువంటి పదం మనం బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల వస్తుంది, ఘటం అనేటువంటిది అట్లా అనమాట. కాబట్టి నువ్వు అడిగినటువంటి దానికి దీనిలో శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడున్నాడే, ఈ జీవుడు ఈ శరీరం నుండి విడిపెట్టినప్పుడు అప్పుడు బయటికి పోగానే అక్కడ ఏమి మిగులుతుంది అని అన్నావే, ఇక మిగిలేదంటూ ఏముందయ్యా, ఈ శరీరమే మిగిలినటువంటిది అని చెబుతూ దీనిలో విశేషమైనటువంటిది విడిపడ్డది ఏమవుతుంది, ఈ శరీరం ఏమైంది, ఆ మిగిలిన బయటకు వచ్చినటువంటి ఆత్మ ఏమైనాడు, వీడికి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తర్వాత క్లాసులో రాబోతున్నాయి. ఇక్కడ రాబోయేటువంటి క్లాసులో గొప్ప విశేషం ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతము మనకి చెప్పేటువంటిది ఈ పునర్జన్మ సిద్ధాంతం. అందుకని భగవద్గీత చెప్పేది అదే కదా. అందుకని అది చెప్పడానికి మూలమైనటువంటిది ఇది. ఈ ఆత్మ ఎక్కడెక్కడ చేరుతుంటుంది అంటే స్థావర జంగమాత్మల్లో చేరుతుంటుంది అని వస్తుంది అనమాట. అట్లా శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. గురువు గారు ఇది రెండవ మంత్రం.